అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 22వ వాక్యము నుండి 33వ వాక్యం వరకు నెమ్మదిగా చదవగా అందరం శ్రద్ధగా విందాం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయన గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి ప్రవచించెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మనమందరం సాక్షులము. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు జీవితం ప్రవచన సారం. యేసు క్రీస్తు జీవితం అంతా కూడా వాక్యానుసారం. ప్రభు వేసిన ప్రతి అడుగు, ప్రభు మాట్లాడిన ప్రతి మాట, ప్రభు మనసులోంచి బయలుదేరిన ప్రతి ఆలోచన, ప్రభు చేసిన ప్రతి కార్యం, ప్రభు వెళ్ళిన ప్రతి మార్గం, ప్రభు చేసిన ప్రతి విషయం అన్నీ కూడా వాక్యానుసారమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రభు జననం, మరణం, పునరుత్థానం వాక్యానుసారం. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఒక మాటలో చెప్పాలంటే యేసే వాక్యం, వాక్యమే యేసు. యేసయ్యలో ఉన్నదే వాక్యం, వాక్యంలో ఉన్నదంతా కూడా యేసయ్యలో ఉన్నదే. చేతులెత్తి ఆమేనండి. వాక్యంలో లేనిది యేసయ్యలో లేదు, యేసయ్యలో లేనిది వాక్యంలో లేదు. అంటే అంతా కూడా వాక్యానుసారంగా తన జీవితాన్ని గడిపినట్లుగా మనం తేటగా చూడగలం. అందుకనే యేసు చాలా ధైర్యంగా సవాలు చేసి మాట్లాడిన అద్భుతమైన సవాల్, ఛాలెంజ్ ఏమిటయ్యానంటే, ఇదిగో అపవాదికి సంబంధించింది నాలో ఏది లేదో. స్తోత్రం, హల్లెలూయా. వాక్యములో లేనిది నాలో ఏది లేదు. ఎవ్రీథింగ్ వాక్యములో ఉన్నదే నేను చేస్తాను, వాక్యానుసారం నేను మాట్లాడతాను, వాక్యానుసారం నేను ప్రవర్తిస్తాను. ఇక్కడ చెప్పబడిన మాట లేఖనానుసారంగా ముందుగా చెప్పబడినట్లుగా వాక్యానుసారంగా యేసయ్య మరణాన్ని గెలిచి లేచాడు. ప్రైజ్ ద లార్డ్.